పెట్టుబడి సాయం అందించింది. తాజాగా విడుదలైతే 4వ సీజన్ కు నిధులు అందుతాయి. ఇప్పటివరకు ఒక 3 సీజన్లు అందించింది. ఇప్పుడు 4వ సీజన్కి అందుతాయి. ప్రభుత్వం 2023-24 యాసంగిలో ఎకరానికి 5,000 చొప్పున 7,625 కోట్లు ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో యాసంగిలో ఒక 5,000 చొప్పున 5,057 కోట్లు అందించింది. 2025-26 వానాకాలం సీజన్లో ఎకరానికి సాయం 6,000కు పెంచి ఏం చేశారు, 8,800 కోట్లను జమ చేశారు. సో ఇక్కడ చూడరు మనం మెల్లమెల్లగా అమౌంట్ పెంచుకుంటూ వస్తారు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి గాడిన పెట్టడానికి విడతల వారీగా మెల్లమెల్లగా పెంచుకుంటూ ఎక్కడ ఇయ్యానో, ఎక్కడ పెంచానో, ఎక్కడ తగ్గించానో తగ్గించుకుంటూ మెల్లగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని ఈ లెక్క చూస్తే కూడా అర్థమవుతుంది మనకి. 2023-24 ఎంత ఇచ్చారు, 24-25 ఎంత ఇచ్చారు, 25-26 కొత్త ఒక 6,000 నుంచి 8,800 కోట్లు జమ చేశారు. ఈ ఏడాది మొత్తం 73 లక్షల మంది రైతులకు 8,880 కోట్ల నిధులు అవసరమని వ్యవసాయ శాఖ నివేదించగా వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం 9,000 కోట్ల విడుదలకు అంగీకరించింది. ఎందుకంటే రైతులు పెరుగుతారు, భూములు లావాదేవీలు జరిగినాయి కాబట్టి, కొత్త రైతులు కొత్తగా పాస్బుక్లు ఇచ్చినా కూడా ఇప్పుడు రైతు భరోసాలు యాడ్ అవుతారు కాబట్టి.